హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పచ్చిశనగపప్పు కూరనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కొద్దిగా ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసి బాగా కలుపుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలాని. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసి టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడిని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే బీరకాయలోని వాటర్ వచ్చేస్తుంది పైకి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్కి అయితే కుక్ చేసుకోవాలండి.